గర్ల్ చిల్డ్రన్కి మ్యారేజెస్ ఏం చేస్తున్నారు, అది కూడా మీ నుంచి ఒక క్యాంపెయిన్ చేస్తే వి విల్ ఆల్సో సపోర్ట్ ఫ్రమ్ గవర్నమెంట్. మనం ఎన్జిఓస్ ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఎవరు చైల్డ్ మ్యారేజెస్ గురించి అవేర్నెస్కి వెళ్తారు, లేదా ట్రైనింగ్స్ పెడతారు, లేదా లొకేషన్ సెన్సిటివ్ డేస్ ఉంటాయి, కొన్ని రోజులు ఎక్కువ. సో ఎంపీడీ సపోర్ట్ చేస్తారు లోకల్గా. ఈ కాన్స్టిట్యుయెన్సీలోనే మీరు ఫోకస్ చేయండి. సో ఈ ప్రోగ్రాంలో మీరు మహిళా సాధికారత గురించి ఎంత చేసినా సరే అది సమాజానికి మనం ఒక మహిళకి సపోర్ట్ చేస్తే ఫ్యామిలీకి సపోర్ట్ చేసినట్టుగా, వాళ్ళ పిల్లలకి సపోర్ట్ చేసినట్టుగా. కాబట్టి ఈ ప్రోగ్రాంలో ఇంకా మీరు ఈ అంశాలు కూడా ఇంక్లూడ్ చేయాలి. ఈ రోజు మీరు ఫ్రీగా అయితే కుటుంబ మిషన్స్ కూడా ఇస్తున్నారు, ప్రైస్ అయితే కూడా ఇస్తున్నారు. వాళ్ళ మీరు ఎమ్మెల్యే గారు కూడా దీంట్లో భాగస్వామ్యం ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సొంతంగా మేము అడుగుతున్నాము, ఎన్జిఓ ఇది చేయండి రెడ్డి గారికి సొంతంగా వచ్చి మేము చేస్తాము చెప్పడమే చాలా గొప్పది. మళ్ళీ మీకు ఈ 19th వార్షికోత్సవం సంబంధించి అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. తెలుగు అమ్మాయి కాకపోయినా తెలుగు ఎంత బాగా మాట్లాడుతున్నారో చూడండి. అది మన కలెక్టర్ గారి యొక్క గొప్పతనం. అందరికీ నమస్కారం. వైఎస్ఎస్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ కమిటీ సభ్యులకు, చైర్మన్ జయమోహన్ గారికి, అదేవిధంగా సెక్రటరీ, మన చిలకలూరుపేట నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ప్రతిపాదన గారికి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి, ఇక్కడ వచ్చేసినటువంటి కోటి నాయకులందరూ కూడా, కందుగొండ జయమోహన్ గారికి, అదేవిధంగా వైఎస్ సంస్థ సభ్యులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చిలకలూరుపేటలో అనేక సేవా సంస్థలు ఉన్నాయి, ఎన్జీ కావచ్చు, అసిస్ట్ కావచ్చు. వాటికి దీటుగా ఈరోజు 160 మంది మహిళల సభ్యులతో పాటు మహిళలకు ఈరోజు వైఎస్ సంస్థ ఏర్పడి ఎన్నో కోట్ల రూపాయల మహిళల అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలంటే పురుషులు కాక మహిళలు ఆలోచించాలనేది ఈ యొక్క వైఎస్ సంస్థ ఈరోజు చేసినటువంటి ఈరోజు సేవా కార్యక్రమం నిదర్శనం. వైఎస్ సంస్థ ద్వారా మహిళలకి వృత్తి కావచ్చు, అదేవిధంగా పరిస్థితులు కావచ్చు, అదేవిధంగా మొక్కలు నాటే కార్యక్రమం కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.